గోదావరి పుష్కరాలు 2027 అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ఏపీ గవర్నమెంట్ భారీ కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సచివాలయంలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష జరిపారు. అఖండ గోదావరి అభివృద్ధి ప్రాజెక్టుతో పాటు పుష్కరాల ఏర్పాట్లపై మంత్రుల కమిటీ అధికారులతో సమగ్రంగా చర్చించారు. 2027 గోదావరి పుష్కరాలకు ముందే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని సీఎం వెల్లడించారు. ఇటీవల ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ క్షేత్రస్థాయిలో చేసిన సూచనలు కూడా పరిగణలోకి తీసుకుని పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పోలవరం నుంచి అంతర్వేది వరకు 6 జిల్లాల్లో మొత్తం 525 పుష్కర ఘాట్ల అభివృద్ధికి ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. ప్రస్తుతం ఉన్న 288 ఘాట్లకు అదనంగా 237 కొత్త ఘాట్లు నిర్మించనున్నారు. ఈసారి 9 నుంచి 10 కోట్ల మంది భక్తులు పుష్కర స్నానాలకు వస్తారని అంచనా వేస్తున్న ప్రభుత్వం రహదారులు, తాగునీరు, పారిశుద్ధ్యం, ట్రాఫిక్ నిర్వహణ, భక్తుల వసతి సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది. పుష్కరాల ఏర్పాట్లను కేవలం తాత్కాలిక కార్యక్రమంగా కాకుండా గోదావరి పరివాహక ప్రాంత అభివృద్ధికి శాశ్వత ఆస్తులుగా మలచాలని సీఎం అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత అదనపు సమాచారం విశ్లేషణ అందించడానికి మా కరెస్పాండెంట్ సంతోష్ సిద్ధంగా ఉన్నారు. సంతోష్, పుష్కరాలని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు, అంటే ప్రభుత్వం తీసుకుంది, అండ్ చాలా వరకు ఘాట్లను పెంచే ఉద్దేశంలో ఉన్నారు. దాదాపు ఇప్పుడు ఎన్ని ఉన్నాయో ఇంచుమించు అన్ని ఘాట్లు పెంచుతూ ఉన్నారు. ఏం జరుగుతోంది, ఎలాంటి అభివృద్ధి చేపట్టబోతున్నారు? 2027 గోదావరి పుష్కరాలకి సంబంధించి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అయితే గనక అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఇక సీఎం చంద్రబాబు నాయుడు వివిధ శాఖ అధికారులతో అయితే గనక సమీక్ష అనేది నిర్వహించిన అనంతరం కూడా కీలకమైనటువంటి అంశాలు, ప్రతిపాదనలు, అదేవిధంగా వ్యయాలు, వీటిపై సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష అనేది, అదేవిధంగా వివరణ అనేది కూడా తీసుకోవడం కూడా జరుగుతూ ఉంది. అదేవిధంగా సమీక్షలో భాగంగా ఏ కీలకమైనటువంటి వివిధ శాఖలకి సంబంధించి అందరు అధికారులు కూడా సమన్వయంతో ముందుకు వెళ్లాలంటూ కూడా ఇటు సూచనలు చేయడం జరుగుతూ ఉంది. ఏదైతే ప్రస్తుతం ఉన్నటువంటి 288 ఘాట్లు సైతం కూడా ఇంకా మరింత పెంచే యోచనలు, అంటే 237 ఘాట్లు కొత్తవైతే నిర్మిస్తే మాత్రం పూర్తి స్థాయిలో భక్తులకి అందుబాటులోకి తీసుకురావచ్చు, అదేవిధంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్ళొచ్చు అంటూ కూడా ఇటు సీఎం చంద్రబాబు నాయుడు అధికారులకు అయితే కనుక సూచనలు అనేది చేయడం జరుగుతోంది. దీనికి సంబంధించి ఏర్పాట్లు అనేది వేగవంతం చేయాలి, అదేవిధంగా భక్తులకి మౌలిక సదుపాయాలు, ఏదైతే పారిశుద్ధ్యం, త్రాగునీరు, రహదారులు, వీటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో ముందుకు వెళ్లే విధంగా పనులు వేగవంతం జరిగేలా అయితే కనుక ఇటు అధికారులకి దిశానిర్దేశం అనేది చేయడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం కూడా ఇటు తూర్పుగోదావరి జిల్లా యొక్క ఘాట్ల పరిశీలనకు వెళ్ళినటువంటి నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి అంశాలపై కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అసంతృప్తి వెల్లడించడం, దానిపై అయితే గనక ఇటు సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి రావడం, వాటన్నిటినీ కూడా ముందుకి వెళ్ళాలి, సరిగ్గా అత్యంత పారదర్శకంగా పనులు చేయాలి, వేగవంతం చేయాలి అంటూ కూడా సూచనలు ఇవ్వడం జరుగుతూ ఉంది. వీటన్నిటిని కూడా గుర్తుపెట్టుకొని ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తా అంటూ కూడా గోదావరి పుష్కరాలపై కూడా, గోదావరి ఘాట్లు, అదేవిధంగా పనులపై కూడా ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తానంటూ కూడా ఇటు అధికారులకు తెలియజేయడంతో ఇక మరింత వేగవంతం అయితే కనుక పుంజుకున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. దాదాపు 6 జిల్లాల్లో అయితే కనుక ఈ యొక్క గోదావరి పుష్కరాలు అనేది కూడా ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితులు. 212 కిలోమీటర్ల మేర ఈ యొక్క గోదావరి నది రాష్ట్రంలో ప్రవహిస్తున్నటువంటి నేపథ్యంలోనే ఎక్కడెక్కడ అవసరమైనటువంటి ఘాట్లు ఉంటాయో వాటన్నిటిని గుర్తించి పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చే దిశగా అయితే కనుక కూటమి సర్కార్ అడుగులు వేసినటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఇక మున్సిపల్ శాఖ పరిధిలోనే దాదాపు 1900 కోట్ల రూపాయల వ్యయానికి సంబంధించినటువంటి పనులు అనేది కూడా ఈ యొక్క ఘాట్ల నిర్మాణాలు అనేది జరుగుతూ ఉన్నట్టుంది. అదే కాకుండా పంచాయతీరాజ్ శాఖకి సంబంధించినటువంటి దాదాపు 1000 కోట్ల మేర వరకు కూడా ఈ యొక్క పనులు అనేది కూడా సజావుగా కొనసాగుతున్నటువంటి పరిస్థితులు. పూర్తి స్థాయిలో ప్రజలందరికీ ఇటు సౌకర్యాల అర్థం కూడా ప్రతి ఒక్కరికి అందించే విధంగా సిద్ధంగా ఉండాలి అంటూ కూడా ఎక్కడ ఎలాంటి అసౌకర్యం కలగకూడదు. అదేవిధంగా ముఖ్యంగా ట్రాన్స్పోర్ట్ విషయాల్లో కావచ్చు, ఎందుకంటే దాదాపు ఒక్క రోజులోనే 1 కోటి మంది వచ్చే అవకాశాలు ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయంటూ కూడా చంద్రబాబు నాయుడు సూచించడం జరుగుతోంది. గత పుష్కరాలు జరిగినటువంటి నేపథ్యంలోనే అనుభవాలు, అప్పుడు కూడా ఈ యొక్క టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి నేపథ్యంలోనే దాదాపు
దాదాపు 58 లక్షల వరకు కూడా భక్తులు వచ్చారంటూ కూడా తెలియజేయడం. అంతేకాకుండా ఏదైతే ఈ ఘాట్ల నిర్మాణాలు జరుగుతున్నాయో ఘాట్ల నిర్మాణం అనేది కూడా ఇప్పుడు ఉన్నటువంటి 4.5 కిలోమీటర్ల మేరకు కూడా ఈ యొక్క ఘాట్లు ఉన్నటువంటి నేపథ్యంలోనే ప్రస్తుతానికి కొత్తగా నిర్మించే వాటితో కలిపి దాదాపు 9.9 కిలోమీటర్ల మేర వరకు కూడా ఈ యొక్క ఘాట్లు ఉంటే ప్రతి ఒక్కరు సజావుగా వచ్చి పుణ్యస్నానాలు ఆచరించి వెళ్లే యోచన ఉంటది అంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు సూచించడంతో యుద్ధ ప్రాతిపదికన అయితే కనుక ఈ యొక్క పనిలో ఎస్. వేగవంతం అనేది కూడా చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయని తెలుస్తా ఉంది. ఓకే, థ్యాంక్ యూ సంతోష్.